హాయ్ ఫ్రెండ్స్, కాపుల వన భోజనాలు పార్ట్ 2 వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా లైక్ చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే మీ విలువైన మాటలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. కామెంట్స్ చేసి లైక్ చేశారంటే వీడియో ఇంకా ముందుకైతే వెళ్తుంది, అంటే అందరికీ నోటిఫికేషన్ వెళ్తుంది. వీళ్ళు ఎంత బాగా సెలబ్రేషన్ చేసుకున్నారో అనేసి మన వీడియో అయితే చాలామందికి రీచ్ అవుతుంది. అందుకోసమైనా తప్పకుండా మీ విలువైన మాటల్ని కామెంట్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. లైక్ చేయడం మర్చిపోతున్నారు. థమ్స్ అప్ బటన్ ఉంటుంది కదా, అదైతే క్లిక్ చేశారంటే లైక్ వచ్చేస్తుంది. డెకరేషన్ అంతా చాలా బాగా చేశారు, గ్రాండ్గా ఉంది కదా. కమ్యూనిటీ హాల్ అయితే ఇప్పుడు ఫస్ట్ అయితే ఫంక్షన్ జరుగుతుంది. ఇక్కడ దేవుడికి అయితే మంచిగా అందరూ టెంకాయలు కొట్టేస్తున్నారు. మేము వెళ్ళినప్పటికీ ఆల్రెడీ చాలా మెంబర్స్ అయితే కమిటీ పెద్దలు అందరూ టెంకాయలు కొట్టేశారు. ఇక మేము వెళ్ళిన తర్వాత మేము కూడా కొట్టాము. లేడీస్ని కూడా కొట్టమని అయితే ఎంకరేజ్ చేశారు. మేము కూడా కొట్టేసి దేవునికి సమర్పించి హారతి తీసుకున్నాం. పూజ అనంతరం వానదేవుడికి బూర్లు అయితే సమర్పిస్తున్నాం. ఇక్కడ మాటలన్నీ చాలా ఫన్నీగా ఉంటాయి, తప్పకుండా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ఇక్కడ వైట్ షర్ట్ వేసుకుని హడావిడి చేసేవారు మా మావయ్య గారికి తమ్ముడు వరుస అవుతారండి. మాకు చాలా దగ్గర చుట్టాలు, చాలా హడావిడి చేస్తారన్నమాట. ఎక్కడుంటే అక్కడే సందడి. ఒక్కసారిగా ఆడమగా తేడా లేకుండా ఇక్కడ అందరూ చిన్నపిల్లలు అయిపోయారు. చూడండి ఎంత ఫన్నీగా ఉందో ఇక్కడ. నాకైతే ఒక ముక్క ఇచ్చారు. ఇక లోపలికి వెళ్ళిపోదాం పదండి. మావయ్య గారు స్పీచ్ ఇస్తున్నారు. అమలాపురం దగ్గర పుల్లేశ్వర కుగ్రామం 2000 సంవత్సరంలో అప్రభకాలని రావడం జరిగింది. ఎందుకంటే 2000 సంవత్సరంలోనే ఈ వనభోజనాలు ఏదైతే ఉన్నాయో స్టార్ట్ చేసిన 2000 నుంచి 2025కి యాక్చువల్గా 26 సంవత్సరాలు అవ్వాలి. సార్ స్వాగతం సార్. 26 సంవత్సరాలు, ఒక సంవత్సరం మాత్రం కోవిడ్ వల్ల ఆగిపోయింది. 25 సంవత్సరాలు కంటిన్యూస్గా జరగలేదు. బాబీ గారు కూర్చోవాలి. సార్ నమస్తే. సో 2000 సంవత్సరంలో స్టార్టింగ్లో ఇనిషియల్ స్టేజ్లో అప్పట్లో విఠల్ గారిలో సార్ ఉండేవారు. ఆల్రెడీ ఆయన లేరు. విఠల్ సార్ ఉండేవారు. దాని తర్వాత మన ప్రశాంత్ గారు, కుమార్, మన కోటేశ్వరరావు గారు, రామకృష్ణ గారు ఉండేవారు. వీళ్ళందరూ ఇనీషియల్గా 2000 సంవత్సరాలు స్టార్ట్ చేసి అప్పట్లో ఇంటింటికి తిరగటం, ఒక్కొక్కరు 25 రూపీస్ అప్పుడు ఇచ్చేవారు. 25 రూపీస్ తోటి ఖర్చు పెట్టేవారు. సో ఇనీషియల్గా 10,000 రూపాయలతో ఖర్చు పెట్టి ఈరోజు చాలా రోజులు అయింది. ఆల్మోస్ట్ 25 సంవత్సరాల జర్నీ. 2000 సంవత్సరంలో ఫస్ట్ టైం నేను నరేంద్ర గారిని కలవడం జరిగింది. అప్పట్లో ఏంటంటే ఇంకా కొంచెం ఎర్రగా బరువు ఉండడం వల్ల నేను పొందనుకోండి నరేంద్ర. ఒకరోజు అడిగాడు మీరు ఎవరంటే కావాలంటే అది అప్పటి నుంచి 2000 నుంచి నరేంద్ర గారికి నాకు అది ఫ్రెండ్షిప్ 20 సంవత్సరాల నుంచి అది నడుస్తుంది. సో 2000 సంవత్సరం నుంచి ఒక 5 ఇయర్స్ తర్వాత 2005, 2010 నుంచి వచ్చేటప్పటికి సో మన పాలంకి రామకృష్ణ గారు ఎంటర్ అయ్యారు. దాని తర్వాత బండారు శ్రీను, తర్వాత నాని, నరేంద్ర గారు, సీతారామయ్య గారు, కుంచకృష్ణమూర్తి గారు, ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా సో కన్సిస్టెన్సీగా అందరూ ఇక్కడే ఉండడం అప్రభకాలలో. ఇక్కడ ఉన్న మ్యాక్సిమం పీపుల్ కూడా ఇక్కడే ఉండడం వల్ల సో రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ మనం ఇదే విషయాన్ని జరపడం చాలా ఆనందదాయకం. సిల్వర్ జంపింగ్ ఇచ్చేసిన అందరికీ స్వాగతం. సో యాజువల్గా బెల్లూరు విషయం కానీ వేరే కొన్ని గేమ్స్ ఉన్నాయి. ఉన్నారు వాళ్ళు, అంటే
బాగా పుట్టినప్పుడు 30 ఇయర్స్, ఈ మధ్యన వేరే పిల్లలు అప్పటి నుంచి కూడా. ఇప్పుడు మన ముందుకైతే జబర్దస్త్ అశోక్ గారు వస్తున్నారు, మా వారి ఫ్రెండ్ అండి అశోక్ గారు. సో అందరికీ హాయ్ అండి. అప్పుడు చెప్పండి. ఓకే, సో అందరికీ మరి 25వ కాపు వన సమాధానానికి ఇచ్చేసిన మరి కాపు పెద్దలకి, మన రక్త సంబంధికులందరికీ మరి వెల్కమ్ అండి. నిజంగా ఒక ప్రోగ్రామ్ని, ఈ కాపు సంఘాన్ని 25 సంవత్సరాలు నాన్ స్టాప్గా నడిపామంటే, కరోనా తీసేయండి, 25 సంవత్సరాలు నాన్ స్టాప్గా నడపంటే మామూలు విషయం కాదు. మరి ఇందులో భాగమైన అందరికీ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే 25 సంవత్సరాలు నాన్ స్టాప్గా నడపంటే చాలా గొప్ప విషయం ఇది. నాకు తెలిసి వేరే ఎక్కడ కూడా జరగకూడదు. సో మరి ఇప్పుడు ఏంటంటే లేడీస్కి బాగా ఇష్టమైన చీరల గురించి చెప్పబోతున్నాము. 50 రూపీస్. సో అందులో లక్కీ డ్రా తీస్తారు. లక్కీ డ్రా అయిన వాళ్ళకి చేరేస్తారండి. అంటే ఓన్లీ లేడీస్ అండ్ డౌట్ రావచ్చు, జెంట్స్ కూడా తీసుకోవచ్చు. సో ఇప్పుడే మా ఆదినారాయణ గారు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు. 4 టోకెన్ తీసుకుంటే 1 టోకెన్ ఫ్రీ అంట. సో ఎవరైనా వస్తే కనుక ఎక్కడ రాస్తున్నారండి? సో ఎంట్రన్స్లో ఉంది. ఎవరైనా తీసుకోవాలంటే కనుక ఒక 50 రూపాయలు పే చేసి మీరు తీసుకోవచ్చు. లాస్ట్లో మరి సాయంత్రం చేస్తాం, సాయంత్రం దాకా ఉండాల్సిందే, ఎందుకంటే మంచి మిస్ అయిపోతుంది తగ్గితే. ఓకేనా? మీరు వెళ్ళిపోతారండి, వెళ్ళరు కదా, సాయంత్రం దాకా ఉన్నాను, చీర పట్టుకు వెళ్తారా? ఓకే. సో మొత్తం 25 చీరలు ఉన్నాయన్నమాట. 25 మంది లక్కీ. మరి చూద్దాం ఈరోజు ఎవరు వస్తారో. నేను కూడా తీసుకుంటాను, అంటే పెళ్ళి అవుతుంది కానీ మా మమ్మీకి ఎవరు వెళ్తామని ఎంగేజ్మెంట్ పని పెట్టండి. థ్యాంక్ యూ. సో పిల్లలకి ఇంకా చాలా ఆటలు ఉన్నాయి, పాటలు ఉన్నాయి మనకి. అదేవిధంగా పిల్లలతో ఆయన యాక్ట్ చేస్తారంట. సో అది కూడా ఉంది. నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు. థ్యాంక్ యూ. సో ఒక పెద్ద ఆయన వచ్చి ఒక పాట పాడతారని. నా పేరు వెంకటేశ్వరరావు. కానీ ఇక్కడ మన కాపు మిత్రులు, సోదరులు అందరూ ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు మనస్ఫూర్తిగా. నేను ఈ పేద పిల్లల చదువు కోసం యూట్యూబ్లో కొన్ని పాటలు పాడాను. మీకు ఒక 2 పాటలు వినిపిద్దామని నేను వచ్చాను. ఇలా పిల్లల ఎడ్యుకేషన్ ట్రస్ట్ కోసం ఫండ్ కలెక్ట్ చేయడం కానీ అట్లా వాడు ఊరికే కలెక్ట్ చేయకుండా ఆయన పాటలు పాడి కలెక్ట్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఒక పాట పాడుతున్నారు. సో వీ హ్యావ్ టు లిసన్. జనసేన నాయకులు బొమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గారికి హార్టీ వెల్కమ్ అండి. సంఘం వనభోజనకి ఇచ్చేసిన మరి కేపీ వెంకటేశ్వరరావు గారికి, పొన్నారావు గారికి, గంధం రాజు గారు, అందరికీ కూడా వెల్కమ్ అండి. ఎపిక్ వెల్కమ్. అందరూ ఒకసారి చప్పట్లు కొట్టాలండి. ఎందుకంటే మన సికింద్రాబాద్, హైదరాబాద్ మొత్తం ట్విన్ సిటీస్లో ఎక్కడెక్కడ ఉండే కాపులందరూ కూడా మరి మన అప్రూపకాన్ని కావాల్సిన మీటింగ్ రావడం చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట. మనందరం కలవడం. ఈ మేడం గారు మన న్యూ సబ్స్క్రైబర్ అండి, చాలా యాక్టివ్గా ఉంటారు. అమెరికా కూడా వెళ్ళొచ్చారు మేడం గారు. డ్యాన్స్ కూడా చేసేవారు. ఇంతకుముందు వన భోజనాలకి అయితే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు. చాలా చాలా యాక్టివ్గా ఉంటారు. ఈసారి మరి మనం అందరం డ్యాన్స్ అయితే మిస్ అయ్యాం. అశోక్ గారిని మా మావయ్య గారు ఎలా ఆట పట్టిస్తున్నారు చూడండి. ఎప్పుడు ఛాన్స్ చేద్దామని. సో వీడి కెరియర్ కూడా వనభోజనాల్లోనే స్టార్ట్ అయింది. ఇప్పుడంటే పొడిగైపోయాడు, అలా చూసుకున్నాం. సో మీ పేరు? మ్యాజిక్ సురేష్. అంటే ఆయన కనపడతాడు. సో ఓకేనా? మ్యాజిక్ సురేష్ కనపడుతున్నాడు కదా, కనిపిస్తాడు ఆయన. బాగుంటుంది మ్యాజిక్ సురేష్. ఇప్పుడైతే నాతో పాటు 10 మెంబర్స్ లేడీస్ని అయితే స్టేజ్ పైకి పిలిచారు. ఇక్కడ ఫన్నీ గేమ్ ఒకటి ఆడించారు మాతోటి. ముందు వీడియోలో చూశారు కదా. గంగమ్మ గంగమ్మ గంప గంగమ్మ అని 10 టైమ్స్ అయితే అనమన్నారు. నేనైతే 10 టైమ్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసాను. ఫస్ట్ టైం మైక్ తీసుకోవడం, స్టేజ్ పైకి వెళ్ళడం చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్. Okay, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. భయంతో కూడుకున్న సిగ్గుతో వచ్చిన మాటలు ఇవి. చాలా ఫన్నీగా అనిపించింది.
మరి అక్కడ వినిపించాలమ్మా. యూట్యూబ్ ఛానల్ ఆర్థికంగా ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసిన వారిని మన ఈ పెద్దలు అయిన తదనంతరం అపురూపకాలని కాపు కార్తీక వనభోజన మహోత్సవానికి ఇచ్చేసినటువంటి 50 మంది కాపు సోదరి మనందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క కాపుల గురించి మన కుల ఐక్యత గురించి చాటి చెప్పాలంటే ప్రతి తల్లిదండ్రులు కూడా ప్రతి సంవత్సరం జరిగేటువంటి ఇలాంటి వనభోజన మహోత్సవానికి విచ్చేసి మీ పిల్లలకు అందరికి కూడా మన కులం ఒకటి ఉంది, మన కుల బాంధవులు ఉన్నారని చెప్పి ఈ వేదిక ద్వారా అందరికి పరిచయం చేసే కార్యక్రమం తప్పకుండా అటెండ్ కావాలని చెప్పి కోరుకుంటూ, మరి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ అపురూప కాలనీలో మిత్రులు రామకృష్ణ గారు కానీ ఎంఎస్ వాసు గారు ఇతరితర మిత్రులందరూ కూడా మేము ఆ రోజుల్లో ప్రజారాజ్యం పార్టీలో పరిచయం అయ్యాం. మేము కూడా అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ ప్రయాణం కొనసాగుతూనే ఉంది. వాళ్ళు కూడా వివిధ స్థాయిల్లో నాయకత్వం వహిస్తూ మన కులంలో ఒక సున్నాని లాగా మనకి సేవా కార్యక్రమంలో వాళ్ళు పాల్పంచుకుంటున్నారంటే అది చిరంజీవి గారు ఇచ్చినటువంటి స్ఫూర్తి. మరి మేమంతా కూడా ఇక్కడికి వచ్చిన విశేషం ఏంటంటే గత 39 సంవత్సరాలుగా ఈ యొక్క వనభోజన కార్యక్రమం కూకటపల్లి వేదికగా జరుగుతుంది కాబట్టి దానికి మా అధ్యక్షులు కోటేపల్లి భరత్ కుమార్ గారి ఆధ్వర్యంలో మరియు మిత్రులు గంధమరాజు గారు కానీ, శ్రావణమంట కానీ, శంకర్ కానీ, పున్నారావు గారు కానీ, నాకు వీళ్ళందరూ కూడా యువతరానికి కొత్త మార్గదర్శకంగా వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ వనభోజనాలకి మీరందరూ కూడా అంటే రేపు 16వ తేదీ కూకట్పల్లి వేదికగా జరుగుతున్నటువంటి ఈ వనభోజన మహోత్సవానికి తప్పకుండా అందరూ కూడా పేరు పేరున విచ్చేసి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కూకట్పల్లి కాపు సంఘం ద్వారా మీ అందరికీ మనవి చేస్తూ మరొకసారి సోదరుని అందరూ కూడా మీ అందరూ కూడా హార్దిక స్వాగతం పలుకుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి అపురూప కాలనీ కాపు సోదరులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై హింద్, జై కాపు. కాపు జై కాపు. ప్లీజ్ ఎన్రోల్ యువర్ నేమ్స్. 10th క్లాస్ ఇంటర్మీడియట్ లో ఎవరికైనా అత్యధిక మార్కులు వచ్చండి దయచేసి నాకు వచ్చి మీ పేరుని నమోదు చేసుకోవాలని కోరుకుంటున్నాం. అశోక్ ప్లీజ్ కమ్. మరి ఒక మాటలో మన కాపు గురించి మన ఐక్యత గురించి మాటలు మనసుని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడికి విచ్చేసిన అన్నదమ్ములకి మరి ముఖ్యంగా ఇంట్లో వచ్చినటువంటి మన ఆడవాళ్ళకి, మా అన్నదమ్ములకి, అట్లాగే సోదరులకి అందరికీ నా నమస్కారాలు. మనం ప్రతిసారి ఈ వనభోజనాలు చేసుకోవడం ఒక మంచి సాంప్రదాయంగా వస్తుంది ఇది. కానీ ఈ వనభోజనాలతో పాటు మనం చూసినట్లయితే మన జాతి ఇంకా ముందుకెళ్తుంది. మరి ముఖ్యంగా మీకు తెలియవలసింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఈరోజు కీలక భాగస్వామ్యంతో ప్రభుత్వం నడుపుతున్నది పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తికి ఈరోజు అండదండలు ఏంటంటే ఈ కోపు జాతి అనేటువంటిది ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసిస్తుంది. కాబట్టి అందరూ కూడా ఈ రోజుల్లో ఎవరి స్థాయిలో వారు ముందుకు వెళ్ళాలి. విద్యార్థులు అయితే మంచిగా చదువుకుని పైకి రావాలి. అట్లాగే
వెల్కమ్ సార్. బొమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గారికి ఘన స్వాగతం పలుకుతున్నామండి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే మరి వెల్కమ్ టు డే సార్. మరి సికింద్రాబాద్, హైదరాబాద్ ట్విన్ సిటీస్లో మన జనసేన ఉందని తెలిపిన ఏకైక నాయకుడు మన బొమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గారు. ప్రేమ్ కుమార్ గారిని కమిటీ సభ్యులందరూ సన్మానిస్తున్నాం. కమిటీ సభ్యులందరూ స్టేజ్ మీదకి రావాలి. సో తెలంగాణలో మా పవర్ స్టార్ గారు పవర్ చూపించారు మా బొమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇన్వైట్ చేసినందుకు వచ్చినందుకు. మన ప్రేమ్ కుమార్ గారు కాపులు యూజ్ చేసి ఒక ముఖ్యమైన ఒక సందేశాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఈ వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. ఇక్కడ అధ్యక్షుడు రామకృష్ణ గారికి, వారి కమిటీ మెంబర్స్ అందరికీ పేరు పేరున అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం ప్రమాణంగా ఏర్పాటు చేస్తున్నందుకు. మనం మరి కార్తీక వనభోజనాలంటే కార్తీక మాసంలో దీపము మరి విశ్వానికి ఎట్లా వెలుగునిస్తుందో మన కాపులు కూడా సమాజ సేవలో అట్లాగే కాపు కాయడంలో మనం ముందంజలో ఉన్నాం. ఆ విధంగా అందుకనే ఇవాళ కాపులకి ఇంపార్టెన్స్ పెరిగింది. మన కాపులు అనేక ఏరియాలో ఉన్నారు. వారందరూ కూడా ఇలా వనభోజనాలు చేస్తున్నప్పుడు అందరూ కూడా కలిసికట్టుగా అందరూ ఉంటే బాగుంటుంది. అట్లాగే కాపులు, మున్నూరు కాపులు, మరి బలిజ, తూర్పు కాపులు, అట్లాగే ఒంటరి, ఇలా అన్ని ప్రాంతాలను బట్టి పేరు పెట్టుకోవడం జరిగింది. వారందరూ కూడా మనమంతా కూడా ఒకటే కులం. అనేక గ్రామాల నుంచి హైదరాబాద్ చేరుకున్నాం. మరి ఉమ్మడి కుటుంబాలు లేవు కాబట్టి సంవత్సరానికి ఒకసారి ఇట్లా వనభోజనాలు పెట్టుకుంటూ ఒక ఉమ్మడి కుటుంబంగా అందరం ఉంటే బాగుంటుంది. అలాగే మన కాపు విలువలు పెంచడానికి ఎంతోమంది పెద్దలు కృషి చేశారు. ఆ రోజున శ్రీకృష్ణదేవరాయలు లాంటి వారు అప్పటి నుండి, అట్లాగే తర్వాత మరి అనేక మంది నాయకులు మనందరినీ కూడా అభివృద్ధి మరి పేరు వచ్చేటట్టుగా ప్రయత్నం చేయడం జరిగింది. ఆ విధంగానే మరి మిర్యాల వెంకట్రావు గారు అనేక విధాలుగా కష్టపడి మనందరూ ఐక్యత కోసం ఆ రోజు పోరాటం జరిగింది ఆయన. ఆ తర్వాత మరి వరకువేటి మోహన్ రంగ గారు రాజకీయంగా మనం ఎదగినామంటే మనకు విలువ ఉంటుందన్న ఉద్దేశంతో ఆయన అనేక కష్టాలు పడి మనందరి కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేయడం జరిగింది. మనంతా కూడా ఆంధ్రప్రదేశ్లో అయితేనేమి ఇక్కడైతేనేమో అంతా కూడా గుట్టగా ఉండి మనంతా ఐక్యతగా ఉండి ముందుకెళ్తే బాగుంటుంది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మన వాళ్ళు కూడా చాలామంది గల్లీకి ఒక సంఘం పెడతారు. అలా సంఘాలు పెట్టకుండా ఒక కాన్స్టిట్యూన్సీ లెవెల్లో ఒక కాన్స్టిట్యూన్సీ ఏరియా అంతా కలిసి పెట్టే అన్ని విధాలుగా కూడా మన వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తారని చెప్పి ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని చక్కగా అరేంజ్ చేసిన మన రామకృష్ణ గారు, వారి టీం మొత్తానికి కూడా పేరు అందరికీ అభినందనలు తెలియజేస్తూ, అట్లాగే నన్ను పిలిచింది కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. మా ఆహ్వానం మన్నించి మా సంఘం తరఫున మా సంఘానికి వచ్చి అందరికీ ఎంతో ముఖ్యమైన విషయాలు చెప్పినందుకు ప్రేమ్ కుమార్ గారికి మా కమిటీ వారి తరఫున ధన్యవాదాలు. మన కార్పొరేటర్గా కాంటెస్ట్ చేసిన ముమ్మడి చెట్టి కళ్యాణ్ గారిని వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. సో అందరూ భోజనం చేసి వచ్చేస్తే మరి ప్రోగ్రామ్స్ అయితే ఇంకా ఉన్నాయండి. మ్యాజిక్ ఉంది, మ్యాజిక్ షో ఉంది. అదేవిధంగా లేడీస్కి గేమ్స్ ఉన్నాయి, చిన్నపిల్లలకి గేమ్స్ ఉన్నాయి. వచ్చిన పెద్దలందరికీ సన్మాన సత్కారాలు అనంతరం ఇక భోజనాలకు అయితే వెళ్తున్నామండి. క్లౌడ్ చూసారా అసలు ఎంత రష్గా ఉందో భోజనానికి వెళ్ళడానికి. అప్పటికే 2 అయిపోయింది. ఇక లైన్లోనే నిలబడ్డాం. ఇక భోజనాల దగ్గరికి అయితే వచ్చేసాము. ఐటమ్స్ చూడండి చాలా బాగున్నాయి అన్నీ కూడా. బిర్యానీ, పులిహోర, బూరి, అలాగే ఇంకా సేమియా కేసరి స్వీట్, ఇంకా పెరుగు చట్నీ, కర్రీస్, చట్నీస్, అలాగే పెరుగు, సాంబార్, ఫ్రైస్, చిప్స్, అలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ నేనైతే భోజనం చేసిస్తున్నాను. తెలిసిన వాళ్ళు ఉంటే వీడియో తీయమని అయితే నా మొబైల్ ఇచ్చాను. మరి క్లారిటీగా కాకుండా నార్మల్గా తీశారు తనైతే. అందరి ఫేస్లు కొంచెం కనిపించినట్లు ఉన్నాయి. ఎవరు ఫీల్ అవ్వకండి. మరి నేనైతే భోజనం చేస్తున్నాను కదా. ఇక అప్పటికి చాలా టైం అయిపోయింది. కొంతమంది అయితే బాగానే కవర్ అయ్యారు.
చూస్తూ ఉండండి, మీరు ఉన్నారో లేదో ఈ భోజనాల హడావుడిలో. అందరం కూడా భోజనాలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసుకుని ఇంకా ప్రోగ్రామ్ దగ్గరికి అయితే వచ్చేసాం. కిడ్స్ అయితే డాన్స్ చేస్తున్నారు, చూసేయండి. ఈ అమ్మాయి కూచిపూడి డ్యాన్స్ చాలా బాగా చేసింది. కాపీరైట్స్ వస్తాయని నేనైతే సాంగ్స్ ఎక్కువ పెట్టలేదండి. ఇది 25వ వనభోజనం. ఇది 25వ కాపు సంఘ వనభోజనం. ఈ కాపు సంఘ సభ్యులందరికంటే ధన్యవాదాలు. మన అప్పులప్ప కాలనీలో గత 25 సంవత్సరాలుగా కాపు సంఘ సభ్యులు ఎంతోమంది పెద్దలు పూజలు అందరూ కూడా కష్టపడి ఈరోజు
మనం ఇక్కడ 25వ సంవత్సరం వనభోజన కార్యక్రమం జరుపుకుంటున్నామండి. సో దయచేసి ప్రతి సంవత్సరం కూడా త్వరగా రావడానికి ట్రై చేయండి. ట్రై టు కమ్ ఎర్లీ అండ్ గెట్ రెడీ ఫర్ గేమ్స్, కల్చరల్ ఈవెంట్స్, మ్యాజిక్ షో. బాయ్స్ ప్లీజ్ సిట్ డౌన్. రెడీ? లాస్ట్ 2 ఇయర్స్ వీడియోస్ కూడా నా ఛానల్లో ఉన్నాయి, తప్పకుండా చూడండి. లాస్ట్ ఇయర్ కూడా చాలా బాగుంది. మ్యూజిక్ ఎంతైనా పెట్టచ్చు కానీ సాంగ్ అయితే పెట్టకూడదండి, అర్థం చేసుకోండి. ఇప్పుడైతే మ్యాజిక్ షో స్టార్ట్ అవుతుంది, స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ మ్యాజిక్ ఏదో బాగుంది కదా ఫ్రెండ్స్. పేపర్లోంచి వాటర్ వేసి జెండాలను అయితే తీశారు మల్టీ కలర్లో, భలే ఉన్నాయి కదా. పిల్లలందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకొక మ్యాజిక్ అయితే చేసిస్తున్నారు, చూసేయండి. ఈ మ్యాజిక్ కూడా బాగుంది కదా ఫ్రెండ్స్. ఫ్లవర్స్ తీశారు, అలాగే గ్లాస్ కూడా తీశారు. ప్రోత్సహించడంలో ఇక్కడికి ఏరియా వచ్చి ప్రోగ్రామ్ ఇచ్చింది. మా పాప చిన్న వయసులో మేడం గారు ఎంకరేజ్ చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. ఈ అమ్మాయి సూరారం నుంచి వచ్చారు. మరి మీరందరూ మన
అందరం ఉంటాం ఉన్న బాధ్యతలకి ఒక ఉత్సాహం ఒక ఊరుతుందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్. అదే మా ఈరోజు అప్పటికాలం 25వ మరి కోర్సంగా మనబోధన జరుగుతున్నాయి. మీ దగ్గర గెస్ట్ వచ్చి మీ మాట కోటలతో రకంగా మమ్మల్ని ఉరుగు తొలగించారు. సుప్రీంకోర్టు న్యాయవాది అయిన కళ్యాణ్ దిలీప్ సుంకర గారి స్పీచ్ వినాలనుకుంటే దీనికంటే ముందు పెట్టిన వీడియో అయితే చూసేయండి. అదేవిధంగా మా జేడీ గారిని సామాన్యంగా మా రామకృష్ణ గారిని కోరుతున్నాం. అదేవిధంగా పూజ కృష్ణ గారిని కోరుతున్నాం. అందరూ మీ సేపు ఉంటే చూద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సార్ని యూట్యూబ్లో చూడటమే తప్ప ఎప్పుడు రియల్గా చూడలేదు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం అందరం. సార్ ఛానల్లో మా వీడియో కూడా పెట్టారు, అందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. జీడిమెట్ల అపరూప కాలనీకి వెళ్ళాం భోజనాలకి. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అనేసి అయితే వీడియో అప్లోడ్ చేశారు, తప్పకుండా చూడండి. తాడు మ్యాజిక్ అయితే చాలా చాలా బాగుందండి. నోట్లోంచి పాలు తాగించి చెవులోంచి అయితే లాగేశారు అంకుల్. ఇది కూడా బాగుంది కదా, థమ్స్అప్ బాటిల్ మాయమైపోయింది, ఫ్లవర్ అయిపోయింది. ఈ అబ్బాయి దగ్గర నుంచి ఎగ్స్ కూడా తీశారు, వీడియో కొంచెం మిస్ అయింది.
ఈ అమ్మాయి కూడా చాలా బాగా చేస్తుందండి డాన్స్ అయితే. ఓన్లీ మ్యూజిక్ అయితే పెట్టొచ్చు కానీ సాంగ్ పెట్టకూడదు. వీడియో తీయడం కోసం నేను ఫ్రంటే మిడిల్లో అయితే కూర్చున్నాను. వీళ్ళందరూ నా సబ్స్క్రైబ్ ఫ్యామిలీ. కెమెరామ్యాన్ అయితే ఒక వీడియో తీసేశారు నా ఫోన్ తీసుకుని. నేను మా అమ్మాయి యశస్విని. నిమ్మ తోట
పెడతారండి. స్టీవెన్ రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటామండి. అదేవిధంగా రావు శాస్త్రి గారు ఆయన వచ్చిన ఆహ్వానాలందరినీ స్టేజ్ రావాల్సిందిగా కోరుతున్నాం. హార్టీ వెల్కమ్ సార్. వచ్చిన పెద్దలందరికీ సన్మాన సత్కారాలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యాయండి. వీటి అనంతరం ఇక 10th క్లాస్ అలాగే ఇంటర్లో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి షీల్డ్స్ అయితే ప్రజెంట్ చేశారు. విఎంఆర్ కేపీఎల్ వంగవీటి మోహన రంగా గారి పేరు మీద క్రికెట్ ఆడించడం జరిగిందండి. దీనికి మన ఆంధ్ర వాళ్ళు అలాగే తెలంగాణ వాళ్ళు ఓన్లీ కాపులు మాత్రమే వచ్చి హాజరై చాలా ఎనర్జెటిక్గా గేమ్లో పాల్గొని విన్ అయ్యారు. ఈ కార్యక్రమాన్ని మా హస్బెండ్ గారు అలాగే జబర్దస్త్ అశోక్ గారు ఇంకా సురేష్ గారు అలాగే ప్రసాద్ గారు మా వారి ఫ్రెండ్స్ అండి. ఈ 4 మెంబర్స్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. కాపుల్లోనే 16 టీంలు ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణ తీసుకొచ్చి ఇక్కడ గ్రౌండ్లో వచ్చి ఆడింది. సో వాళ్ళకి స్పాన్సర్ చేయడం కానీ వాళ్ళకి టీషర్ట్స్ అరేంజ్ చేయడం ఇవన్నీ అందరూ చేశారు. సో దట్ ఇనిషియేటివ్ అందరూ సపోర్ట్ చేశారు. వీళ్ళు ఇనిషియేటివ్ చేసుకోవడం వల్ల నలుగురు సమానంగా జరిగింది. నెక్స్ట్ ఇయర్ కూడా దేర్ కానీ సో ప్లీజ్ గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. సో నెక్స్ట్ ఇయర్ ఇనిషియేటివ్ కంప్లీట్ చేద్దాం వాళ్ళు కూడా ఫ్యూచర్లో కూడా ఇంకేదైనా హెల్ప్ చేయాలి. సో వీ హావ్ టు సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. లక్కీ డ్రాలో 25 సారీస్ ఇవ్వడం జరిగిందండి. టికెట్ ఓన్లీ 50 రూపీస్ మాత్రమే. చక్కగా అందరూ సారీస్ అయితే గెలుచుకొని ఆనందంగా వెళ్ళారు. ఎక్కడెక్కడి నుంచో వస్తారండి. మా అపరూప కాలనీ వనభోజనాలు అంటే చాలా సరదాగా జరుగుతాయి. సారీస్ కూడా బాగున్నాయి, క్వాలిటీతో బాగున్నాయి. మాకైతే లాస్ట్ ఇయర్ తగిలింది, ఈసారి అయితే మాకు తగలలేదు. 2020లో స్టార్ట్ చేసి 2025 సిల్వర్ జూబ్లీ కంప్లీట్ చేసుకున్న మా అపూర్వ కాలనీ వనభోజనాలు అయితే చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యాయండి. ఇలాగే ప్రతి సంవత్సరం ఇంతకంటే ఎక్కువగా జనాభా వచ్చి అందరూ పాల్గొంటారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మీ ముందుకు మంచి మంచి వీడియోస్తో వస్తాను. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.